వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ టు స్కోర్ తెలుగు. ఈ వీడియోలో మనం తెలంగాణ 10th క్లాస్ ఫిజికల్ సైన్సెస్ నుంచి 6th చాప్టర్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో మనం ఇంట్రడక్షన్ టు స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ వెల్. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మనం ఇప్పుడు నేర్చుకుంటున్న స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అనేది 1 డేలోనో లేకపోతే 1 ఇయర్లోనో కనుక్కున్నది కాదు. చాలామంది సైంటిస్ట్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేయడం ద్వారా మోర్ దాన్ 100 ఇయర్స్ టైం స్పెండ్ చేయడం ద్వారా దే కేమ్ అప్ విత్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. అండర్స్టాండింగ్ ఆఫ్ ద అటామిక్ స్ట్రక్చర్ has evolved over time through various models proposed by scientists. వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్ని బేస్ చేసుకుని దే వర్ ప్రపోజింగ్ సర్టెన్ మోడల్స్ ఫర్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. ఆటమ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనే దానికి డిఫరెంట్ మోడల్స్ ప్రపోజ్ చేశారు. ప్రతి మోడల్ కరెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, రైట్? ఆ మోడల్స్లో ఉన్న మిస్టేక్స్ని లేకపోతే లిమిటేషన్స్ని కరెక్ట్ చేస్తూ నెక్స్ట్ ఇంకొక సైంటిస్ట్ ఇంకొక మోడల్ ప్రపోజ్ చేస్తాడు. అలా ఎవాల్వ్ అయ్యింది. ఓకే, అది ఎలా జరిగిందో చూద్దామంటే 1803 Dalton has proposed a model. Dalton said that matter is composed of extremely small particles called atoms that are indivisible. డాల్టన్ ఏం చెప్పాడు? మ్యాటర్ అంటే సాలిడ్స్, గ్యాసెస్, లిక్విడ్స్ మనం చూస్తున్నాం, రైట్? ఇవన్నీ దే ఆర్ మేడ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్ పార్టికల్స్ అని చెప్పాడు. ఓకే, ఆ స్మాల్ పార్టికల్స్ని ఆటమ్స్ అని పిలిచాడు, రైట్? వాట్ హీ సెడ్ వాజ్ దీస్ ఆటమ్స్ ఆర్ ఇండివిజిబుల్. అంటే ఆటమ్ అనేది స్మాలెస్ట్ పార్టికల్, దానికన్నా చిన్న పార్టికల్స్ లేవని చెప్పాడు. ఓకే, అయితే 1897లో జేజే థామ్సన్ హ్యాస్ డిస్కవర్డ్ ఎలక్ట్రాన్. ఇట్ ఈజ్ ఎ నెగటివ్లీ చార్జ్డ్ సబ్ అటామిక్ పార్టికల్. అంటే ఆటమ్ కన్నా చిన్నది, ఆటంలో పార్ట్ అయినా నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్ని కనుక్కున్నాడు. దాన్ని ఈ కాల్డ్ దాట్ యాజ్ ఎలక్ట్రాన్. ఓకే, అంటే డాల్టన్ ఏదైతే చెప్పాడు ఇండివిజిబుల్ అనేది అది కరెక్ట్ కాదు. దానికన్నా చిన్న పార్టికల్స్ ఉన్నాయి. ఆటమ్ అనేదే స్మాలెస్ట్ పార్టికల్ అని చెప్పాడు కదా డాల్టన్, అది కరెక్ట్ కాదు. దానికన్నా స్మాల్ పార్టికల్స్ ఉన్నాయి. అండ్ దెర్ ఈజ్ వన్ సబ్ అటామిక్ పార్టికల్ దట్ ఈస్ నెగటివ్లీ చార్జ్, దాన్ని ఎలక్ట్రాన్ అంటాం అని చెప్పాడు. ఓకే, అండ్ దెన్ హీ ప్రపోజ్డ్ ప్లమ్ పడింగ్ మోడల్ టు ఎక్స్ప్లెయిన్ అటామిక్ స్ట్రక్చర్. ఓకే, డాల్టన్ ఏం చెప్పాడు? ఆటమ్స్ ఆర్ స్మాలెస్ట్ పార్టికల్స్ అండ్ విచ్ కెనాట్ బి డివిజిబుల్ అని చెప్పాడు, రైట్? దెన్ జేజే థామ్సన్ చెప్పాడు దేర్ ఆర్ సబ్ అటామిక్ పార్టికల్స్. ఓకే, ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి, అవి ఆటమ్ కన్నా చిన్నవి, ఆటంలో పార్ట్ అవి అని చెప్పాడు. అయితే ఇప్పుడు అటామిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం హీ ప్రపోజ్డ్ ప్లమ్ పడింగ్ మోడల్. ఓకే, అయితే ఈ ప్లమ్ పడింగ్ మోడల్కి దేర్ ఆర్ సర్టెన్ లిమిటేషన్స్. దాన్ని అడ్రస్ చేయడం కోసం 1911లో రూదర్ఫోర్డ్ ప్రపోజ్డ్ ఏ న్యూక్లియర్ మోడల్ ఆఫ్ ఆటమ్. ఓకే, ఇది ప్లమ్ పడింగ్ మోడల్, దానికి ఉన్న లిమిటేషన్స్ని అడ్రస్ చేస్తూ న్యూక్లియర్ మోడల్ ఆఫ్ ఆటమ్ అనేది రూదర్ఫోర్డ్ ప్రపోజ్ చేశాడు. అయితే దాన్ని ప్రపోజ్ చేయడానికి బేసిస్ ఏంటంటే రూదర్ఫోర్డ్ డిస్కవర్డ్ ప్రోటాన్, ఏ పాజిటివ్లీ చార్జ్ సబ్ అటామిక్ పార్టికల్. ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది నెగటివ్లీ చార్జ్ సబ్ అటామిక్ పార్టికల్, రైట్? దాని తర్వాత పాజిటివ్లీ చార్జ్ సబ్ అటామిక్ పార్టికల్స్ కూడా ఉంటాయి అని రూదర్ఫోర్డ్ కనుక్కున్నాడు. దెన్ బేస్డ్ ఆన్ దాట్ అండర్స్టాండింగ్ హీ ప్రపోజ్డ్ న్యూక్లియర్ మోడల్ ఆఫ్ ఆటమ్. ఓకే, దీనికి అంతటికి కారణం ఏంటంటే హీ వాజ్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్. విల్ డిస్కస్ అబౌట్ దాట్. దెన్ ఈవెన్ రూదర్ఫోర్డ్ మోడల్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రాబ్లమ్స్, లిమిటేషన్స్. ఓకే, టు అడ్రస్ దాట్ బోర్ హ్యాస్ ప్రపోజ్డ్ ఇన్ 1913 బోర్స్ మోడల్. ఆ మోడల్ ఏమని చెప్పారు? ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆటమ్ ఆక్యుపై స్టేషనరీ ఆర్బిట్స్ ఆఫ్ ఫిక్స్డ్ ఎనర్జీ. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఫిక్స్డ్ ఎనర్జీ ఉన్న స్టేషనరీ ఆర్బిట్స్లో ఉంటాయి అని చెప్పాడు. ఓకే, దెన్ ఇన్ 1916 Sommerfeld said that
there are elliptical orbits. Okay, in 1920s క్వాంటమ్ మెకానికల్ మోడల్స్ వచ్చాయి. చాలామంది సైంటిస్టులు కలిసి ప్రపోజ్ చేశారు అండ్ దే హ్యావ్ కంట్రిబ్యూటెడ్, మల్టిపుల్ సైంటిస్ట్స్ హ్యావ్ కంట్రిబ్యూటెడ్ టు క్వాంటమ్ మెకానికల్ మోడల్. ఇవి 1920స్లో ప్రపోజ్ చేశారు. దీస్ ఆర్ ద మోడల్స్ that provide accurate description of atomic structure. అండ్ ఈ క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ ద ఫౌండేషన్ టు మోడర్న్ కెమిస్ట్రీ. మనకి ఈరోజు మనం చదువుకుంటున్న కెమిస్ట్రీ మోడర్న్ కెమిస్ట్రీ అంటాం. దానికి అంతటికి బేసిస్ ఏంటంటే ఈ క్వాంటమ్ మెకానికల్ మోడల్. బట్ ఈ క్వాంటమ్ మెకానికల్ మోడల్ అనేది 1 డేలో రాలేదు. యూనో వీళ్ళంతా కంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళ అండర్స్టాండింగ్ ఫైనల్గా some people have refined further and came up with quantum mechanical model. అయితే 1931లో James Chadwick has discovered neutron, a neutral subatomic particle. మీరు చూస్తే డాల్టన్ చెప్పింది atom is the smallest particle అని, కానీ J.J. Thomson said there are electrons which are negative particles, subatomic particles, and then Rutherford said that there are protons which are positively charged subatomic particles. And then Chadwick in 1931 said that there are neutral subatomic particles also. Those are called neutrons. Okay. And ఫైనల్గా క్వాంటమ్ మెకానికల్ మోడల్ అనేది అటామిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే న్యూట్రాన్స్ ఎక్కడ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయి, ప్రోటాన్స్ ఎలా ఉంటాయి అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్, యాక్యురేట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఓకే, అయితే మనం ఈ వీడియోలో విల్ డిస్కస్ అబౌట్ డాల్టన్స్ మోడల్ అండ్ జేజే థామ్సన్స్ వర్క్ అండ్ రూదర్ఫోర్డ్స్ వర్క్ అండ్ చాడ్విక్స్ డిస్కవరీ ఆఫ్ న్యూట్రాన్. ఓకే, బోర్స్ మోడల్, సోమర్ఫెల్డ్స్ మోడల్ అండ్ క్వాంటమ్ మెకానికల్ మోడల్ అనేవి అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం డాల్టన్స్ మోడల్ గురించి నేర్చుకుందాం. డాల్టన్ ప్రపోజ్ దాట్ ఆల్ మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్ అండ్ ఇండివిజిబుల్ పార్టికల్స్ కాల్డ్ యాటమ్స్. మ్యాటర్ అనేది యాటమ్స్ అనేవి కంబైన్ అవడం ద్వారా ఫామ్ అవుతుంది అని చెప్పాడు. మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ యాటమ్స్ అని చెప్పాడు. యాటమ్స్ ఏంటి? ఎక్స్ట్రీమ్లీ స్మాల్ పార్టికల్స్ అండ్ ఇండివిజిబుల్ పార్టికల్స్. అంటే పార్టికల్స్ యాటమ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని ఫర్దర్గా డివైడ్ చేయలేము మనము, అవే స్మాలెస్ట్ పార్టికల్స్ అని చెప్పాడు డాల్టన్, రైట్? ఇంకా ఏం చెప్పాడంటే ఆల్ యాటమ్స్ ఆఫ్ గివెన్ ఎలిమెంట్ ఆర్ ఐడెంటికల్ ఇన్ మాస్ అండ్ ప్రాపర్టీస్ అని చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమెంట్స్ అనేసరికి హైడ్రోజన్, ఆక్సిజన్, కార్బన్, నైట్రోజన్, ఇలా ఎలిమెంట్స్ మనకు తెలుసు, రైట్? ఇలా ఏ ఒక్క ఎలిమెంట్ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ అనే ఎలిమెంట్ తీసుకున్నాం, డిఫరెంట్ atoms of carbon element or all atoms of carbon element will have identical mass. అంటే కార్బన్ ఆటమ్స్ అన్నిటికీ సేమ్ మాసే ఉంటుంది అండ్ వాటి ప్రాపర్టీస్ కూడా సేమే ఉంటాయి. అలా హైడ్రోజన్ తీసుకున్నాం అనుకోండి, హైడ్రోజన్ ఎలిమెంట్కి సంబంధించిన ఆటమ్స్ అన్నిటికీ సేమ్ మాసే ఉంటుంది, వాటి ప్రాపర్టీస్ సేమ్ ఉంటాయి అని చెప్పారు. But atoms of different elements have different masses and properties. అంటే హైడ్రోజన్ ఆటమ్స్కి ఆక్సిజన్ ఆటమ్స్కి కంపేర్ చేస్తే కనుక దే ఆర్ నాట్ సేమ్, దే ఆర్ డిఫరెంట్ అని చెప్పాడు. ఓకే, ఎవ్రీ ఆటమ్ ఆఫ్ ఆక్సిజన్ హ్యాస్ సేమ్ మాస్ అండ్ బిహేవ్ ద సేమ్ వే ఇన్ కెమికల్ రియాక్షన్స్. ఆక్సిజన్ గ్యాస్లోండి ఏ ఆటమ్ తీసుకున్నా కానీ దానికి సేమ్ మాసే ఉంటుంది. ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతున్నప్పుడు అది సేమే బిహేవ్ చేస్తుంది, అన్నీ సేమ్ వేలోనే బిహేవ్ చేస్తాయి, రైట్? కంపేర్ టు ఆక్సిజన్ ఆటమ్, హైడ్రోజన్ ఆటమ్ హ్యాస్ డిఫరెంట్ మాస్, రైట్? కార్బన్ హ్యాస్ డిఫరెంట్ మాస్ కంపేర్ టు ఆక్సిజన్, నైట్రోజన్ హ్యాస్ డిఫరెంట్ మాస్ కంపేర్ టు ఆక్సిజన్, రైట్? అలాగే హైడ్రోజన్ హ్యాస్ డిఫరెంట్ మాస్ కంపేర్ టు ఆక్సిజన్ ఆటమ్ అండ్ హైడ్రోజన్ హ్యాస్ డిఫరెంట్ ప్రాపర్టీస్ కంపేర్ టు ఆక్సిజన్ ప్రాపర్టీస్. ఎందుకంటే ఎలిమెంట్ అనేది డిఫరెంట్ కాబట్టి, హైడ్రోజన్ అనేది డిఫరెంట్ ఎలిమెంట్ కాబట్టి అని కూడా చెప్పారు, రైట్?
And what he said further is compounds are formed when atoms of different elements combine in fixed ratios. Water is a compound, carbon dioxide is a compound, carbon monoxide is a compound, right? ఇవన్నీ ఎలా ఫామ్ అవుతున్నాయి? when atoms of different elements combine in fixed ratios అని చెప్పాడు, right? For example, 2 hydrogen atoms combine with 1 oxygen atom to form a water molecule. ఇక్కడ కాంబినేషన్లో మీరు చూస్తే రేషియో ఎలా ఉందంటే 2:1 ఉంది, రైట్? హైడ్రోజన్ ఇస్ టు ఆక్సిజన్ అంటే కనుక 2:1. ఈ రేషియోలో కంబైన్ అయితే వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయి, రైట్? 1 carbon atom combines with 2 oxygen atoms to form carbon dioxide. కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవ్వాలంటే C/O రేషియో ఎలా ఉండాలి? 1:2 ఉండాలి, రైట్? దీనికి బేసిస్ ఏంటి? అఫ్ కోర్స్ లాట్ ఆఫ్ రియాక్షన్ స్టడీ చేయడం ద్వారా చెప్పారు. ఏమని చెప్పారు? కాంపౌండ్స్ ఆర్ ఫార్మ్డ్ వెన్ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ కంబైన్ ఇన్ ఫిక్స్డ్ రేషియోస్ అని చెప్పారు, రైట్? అయితే డాల్టన్ ఈ ప్రపోజిషన్ చేసేసరికి పీపుల్ ఆర్ ఎక్స్పెరిమెంటింగ్, లాట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ స్టడీ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 12 grams of carbon combines with 32 grams of oxygen to form 44 grams of carbon dioxide. అప్పటికి అది తెలుసు, ఓకే? కార్బన్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయితే కార్బన్ డైఆక్సైడ్ వస్తుందని మనకు తెలుసు, రైట్? అదే 12 grams of carbon is combining or reacting with 32 grams of oxygen to give 44 grams of carbon dioxide అని ఎక్స్పెరిమెంటల్గా తెలుసుకున్నది. అదే బిగ్గర్ సైజులో రియాక్షన్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 120 grams ఆఫ్ కార్బన్ తీసుకుంటే 320 grams ఆఫ్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి 440 grams ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ వస్తుందని కూడా తెలుసు. మీరు చూస్తే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? రేషియో 12/120 ఈక్వల్ టు 32/320 ఈక్వల్ టు 44/440, రైట్? 1/10 రేషియో ఇక్కడ జరుగుతుంది, రైట్? 10 times పెరిగింది దీని మాస్, దీని మాస్ కూడా 10 times పెరిగింది, దీని మాస్ కూడా 10 times పెరిగింది, రైట్? ఇంకొక రియాక్షన్ చూద్దాం. మెగ్నీషియం వెన్ ఇట్ ఈస్ బర్న్డ్ విత్ ఆక్సిజన్ యు గెట్ మెగ్నీషియం ఆక్సైడ్, రైట్? 48 grams ఆఫ్ మెగ్నీషియం రియాక్ట్స్ విత్ 32 grams ఆఫ్ ఆక్సిజన్ టు ఫార్మ్ 80 grams ఆఫ్ మెగ్నీషియం ఆక్సైడ్. ఇలాంటి డేటా చూసినప్పుడు మీరేమని చెప్పొచ్చు అంటే 12 + 32 = 44, 120 + 320 = 440, 48 + 32 = 80 అని చెప్పగలరు, రైట్? అంటే మాస్ ఆఫ్ రియాక్టెంట్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ప్రోడక్ట్స్ అని చెప్పగలరు, రైట్? సో మాస్ ఆఫ్ రియాక్టెంట్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటాం. అంటే మాస్ అనేది క్రియేట్ అవ్వదు, డిస్ట్రాయ్ అవ్వదు, ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి మారుతుంది అని చెప్తారు, రైట్? ఇదంతా ఆల్రెడీ తెలుసు అప్పటికి డాల్టన్ వెన్ హీ ప్రపోజ్డ్, బై దెన్ దిస్ ఈజ్ ఆల్ నోన్. అంటే ఆయన ఏం ప్రపోజ్ చేసినా ఇవన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, రైట్? అండ్ ఇంకా చూస్తే కనుక మీరు కార్బన్ ఈజ్ వన్ ఎలిమెంట్ దట్ ఈస్ కంబైనింగ్ విత్ ఆక్సిజన్, దట్ ఈస్ అనదర్ ఎలిమెంట్ to give you a compound carbon dioxide, right? So elements are always combined in the same proportion by mass అనేది కూడా తెలిసింది. 12 divided by 32 అనేది ఒక రేషియో. 12 grams of carbon they combine with 32 grams of oxygen, right? In the similar fashion 120 grams of carbon is combining with 320 grams of oxygen. ఈ రేషియో సేమ్ ప్రపోర్షన్లో కంబైన్ అవుతాయి అని కూడా ఆల్రెడీ తెలుసు. దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి డాల్టన్, రైట్? అందు గురించి హీ కేమ్ అప్ విత్ దిస్ ఆటమ్ ప్రపోజల్. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే 12 grams of carbon when it combines with 16 grams of oxygen you get a different product called carbon monoxide. 28 grams of carbon monoxide ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది, ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఎలిమెంట్స్ సేమ్,
కార్బను ఆక్సిజన్. బట్ వాటి మాస్లో డిఫరెన్స్ ఉంది. ఇక్కడ 12 గ్రామ్స్ ఫైన్, ఇక్కడ 32 గ్రామ్స్ ఉంది, ఇక్కడ 16 గ్రామ్స్ ఉంది. రైట్, రెండో రియాక్టెంట్ ఏదైతే ఉందో ఆక్సిజన్, దాని మాస్లో డిఫరెన్స్ ఉంది అండ్ ప్రోడక్ట్ అనేది మారిపోయింది ఇప్పుడు. రైట్, కార్బన్ డైఆక్సైడ్ రావాల్సింది కార్బన్ మోనాక్సైడ్ వచ్చింది. సో దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మీరు చూడండి, 1 atom of carbon combines with 2 atoms of oxygen to form carbon dioxide. రేషియో చూస్తే 1:2, 1 carbon 2 atoms of oxygen, right? 1:2. 1:2 ఫామ్లో రియాక్ట్ అయినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది. అలా కాకుండా 1:1 ఫామ్లో, అంటే కార్బన్కి ఆక్సిజన్కి రేషియో 1:1 ఉన్నప్పుడు కార్బన్ మోనాక్సైడ్ వచ్చింది. రైట్, మీరు చూస్తే కనుక డాల్టన్ ఏమని ప్రపోజ్ చేశాడు? మ్యాటర్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ఇండివిజిబుల్ ఆటమ్స్ అని చెప్పాడు. దే కంబైన్ ఇన్ ఫిక్స్డ్ రేషియోస్ అని చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్, కార్బన్ డైఆక్సైడ్ అనేది మ్యాటర్లో పార్ట్, వన్ ఆఫ్ ద సబ్స్టెన్స్. రైట్, ఇది ఎలా ఫామ్ అయింది అంటే కార్బను ఆక్సిజన్ రియాక్ట్ అవ్వడం ద్వారా ఫామ్ అయింది. ఆ కాంబినేషన్ ఎలా జరిగింది అంటే ఫిక్స్డ్ రేషియోస్లో జరిగింది. రైట్, సో బై ప్రపోజింగ్ మ్యాటర్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ఆటమ్స్ that combine in fixed ratios to form various products, Dalton was able to explain conservation of mass. మాస్ అనేది కన్జర్వ్ అవుతుంది అని చెప్పగలిగాడు. రెండోది, డాల్టన్ వాజ్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ వై కెమికల్ రియాక్షన్స్ అకర్ ఇన్ స్పెసిఫిక్ వేస్ అనేది కూడా చెప్పగలిగాడు. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, 1 కార్బన్ ఆటమ్ వెయిట్ వచ్చి 12 గ్రామ్స్, రైట్, అండ్ 2 ఆక్సిజన్ ఆటమ్స్ వెయిట్ 32 గ్రామ్స్ అయితే కనుక 44 గ్రామ్స్ ఆఫ్ ప్రోడక్ట్ వస్తుంది. రైట్, ఇక్కడ 12 గ్రామ్స్ ప్లస్ 12 గ్రామ్స్ కంబైన్ అయినప్పుడు 12 గ్రామ్స్ ప్లస్ 16 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ కంబైన్ అయినప్పుడు ఏమైంది? 28 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ వచ్చింది. సో ఆటమ్ అనే పిక్చర్ని తీసుకురావడం ద్వారా హీ వాజ్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ మాస్ కన్జర్వేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది. రెండోది, కెమికల్ రియాక్షన్స్ వై దే అకర్ ఇన్ స్పెసిఫిక్ వేస్. ఫర్ ఎగ్జాంపుల్, కార్బన్ ఆక్సిజనే రియాక్ట్ అవుతున్నా ఒకసారి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, ఒకసారి కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది. ఎందుకు అంటే ఆ ఫిక్స్డ్ రేషియో ఏదైతే ఉందో అది ఇక్కడ 1:2, ఇక్కడ 1:1. ఆ ఫిక్స్డ్ రేషియో డిఫరెంట్ కాబట్టి కెమికల్ రియాక్షన్స్ డిఫరెంట్గా జరుగుతున్నాయి అనేది చెప్పగలిగాడు. రైట్, దిస్ ఈజ్ వాట్ డాల్టన్ హ్యాస్ కంట్రిబ్యూటెడ్ టు, ఓకే, టు ద అండర్స్టాండింగ్ ఆఫ్ అటామిక్ స్ట్రక్చర్. ఇప్పుడు మనం జేజే థామ్సన్స్ ఎక్స్పెరిమెంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఇన్ 1897, జేజే థామ్సన్ was conducting a series of experiments to understand cathode rays. Cathode rays మీద చాలామంది ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు అప్పటికి. ఓకే, అసలు ఈ cathode rays ఏంటి అనేది అర్థం చేసుకోవడం కోసం జేజే థామ్సన్ వాజ్ ఆల్సో కండక్టింగ్ ఏ సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. ఓకే, అసలు cathode rays అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. cathode raysని స్టడీ చేయడం కోసం వాడే ఎక్విప్మెంట్ని cathode ray ట్యూబ్ అని పిలుస్తారు. ఓకే, ఈ పిక్చర్లో చూస్తే కనుక ఈ బ్లూ కలర్ లైన్తో డినోట్ చేస్తున్నాం కదా, అది క్యాథోడ్ రే ట్యూబ్. ఇట్ ఈస్ ఏ గ్లాస్ ట్యూబ్. ఓకే, ఈ గ్లాస్ ట్యూబ్కి వ్యాక్యూమ్ పంప్ని కనెక్ట్ చేయడం ద్వారా గ్లాస్ ట్యూబ్లో ఉన్న ఎయిర్ని చాలా వరకు రిమూవ్ చేసేస్తారు. ఓకే, అలా రిమూవ్ చేయడం ద్వారా ఏమవుతుంది? ఈ గ్లాస్ ట్యూబ్లో ఎయిర్ అనేది ప్రెషర్ చాలా తక్కువ ఉంటుంది. ఎయిర్ ఈజ్ ఎట్ వెరీ లో ప్రెషర్, రైట్. అండ్ ఈ ట్యూబ్లో there are 2 metal electrodes. ఓకే, ఈ చివర ఉంది ఒక ఎలక్ట్రోడ్, ఈ చివర ఇంకొక ఎలక్ట్రోడ్ ఉంది. ఈ 2 ఎలక్ట్రోడ్స్ని హై వోల్టేజ్ పవర్కి కనెక్ట్ చేస్తున్నారు. ఓకే, ఈ పర్టికులర్ ఎలక్ట్రోడ్ని, నెగిటివ్ ఎలక్ట్రోడ్ ఉంది కదా, దీన్ని క్యాథోడ్ అని పిలుస్తున్నాం మనం. ఈ పాజిటివ్ సైడ్ ఉన్నదాన్ని యానోడ్ అని పిలుస్తున్నాం, రైట్. When you apply high voltage across these electrodes, అంటే మనం ఇక్కడ హై వోల్టేజ్
జనరేటర్ కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎలక్ట్రోడ్స్ మధ్య క్యాథోడ్ రేస్ అనేవి ట్రావెల్ చేస్తున్నాయి. అయితే ఈ క్యాథోడ్ రేస్ ఆర్ ఎమిటెడ్ ఫ్రమ్ నెగటివ్ ఎలక్ట్రోడ్. ఈ క్యాథోడ్ ఏదైతే ఉందో నెగటివ్ ఎలక్ట్రోడ్ దాని దగ్గర నుంచి ఈ క్యాథోడ్ రేస్ అనేవి జనరేట్ అవుతున్నాయి అండ్ దెన్ దే ట్రావెల్ టువర్డ్స్ ద పాజిటివ్ ఎలక్ట్రోడ్ యానోడ్. ఈ రేస్ని క్యాథోడ్ రేస్ అంటున్నాం. ఓకే, సో థామ్సన్ వాంట్స్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ దీస్ రేస్. ఓకే, థామ్సన్ యూజ్డ్ a cathode ray tube equipped with electric and magnetic fields to study the cathode rays. ఇక్కడ మనం చూస్తుంది సింపుల్ cathode ray tube. అయితే థామ్సన్ ఏం చేస్తున్నాడంటే ఈ cathode ray ట్యూబ్కి ఇంకా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాల్సినట్టు అప్లై చేసేటట్టుగా he has made that equipment. Using that equipment he was studying the cathode rays. ఆ ఎక్విప్మెంట్ ఎలా ఉండేనంటే ఇలా ఉండే. ఇది మీరు చూడండి, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయడానికి పెట్టిన 2 ప్లేట్స్ కనిపిస్తున్నాయా? అఫ్కోర్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ది ఈ పర్టికులర్ పిక్చర్లో లేదు. దిస్ వాజ్ ద ఒరిజినల్ సెటప్ యూజ్డ్ బై థామ్సన్. థామ్సన్ యూజ్డ్ cathode ray tube equipped with electric and magnetic fields to study the cathode rays. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తే ఇలా ప్లేట్స్ మధ్య ఇక్కడ 2 ప్లేట్స్ ఉన్నాయి కదా, అప్పుడు క్యాథోడ్ రేస్కి ఏమవుతుంది అనేది స్టడీ చేస్తున్నారు. థామ్సన్ అబ్జర్వ్ దాట్ వెన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ అప్లైడ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఒక సైడ్ పాజిటివ్, ఒక ప్లేట్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఇంకో ప్లేట్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. రైట్, దీని మీద నెగిటివ్ ఛార్జ్ ఉంది, దీని మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఇలా ఉండేట్టుగా ఒక బ్యాటరీ లాంటిది యూస్ చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తున్నారు ఈ ప్లేట్స్ మీద. దెన్ Thomson observed that when electric field is applied, the cathode rays are deflected towards positive charged plate. ఈ ఎక్స్పెరిమెంటల్ సెటప్లో ఇక్కడ క్యాథోడ్ ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఇవి 2 యానోడ్స్. ఈ రెండిట్లకి ఏంటంటే యానోడ్స్కి మధ్యలో హోల్ ఉంది. ఓకే, ఈ క్యాథోడ్ రేస్ అనేవి ఈ క్యాథోడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇలా ట్రావెల్ చేస్తున్నాయి కదా, ఈ హోల్ ద్వారా దే ట్రావెలింగ్ లైక్ దాట్. రైట్, ఇక్కడికి ఒక స్పీడ్ పికప్ చేస్తాయి కదా, దే ఆర్ ట్రావెలింగ్ విత్ సర్టన్ వెలాసిటీ. రైట్, మధ్యలో అబ్స్ట్రక్షన్ లేదు, దే సింప్లీ కీప్ మూవింగ్. రైట్, ఇలా మూవ్ అవుతున్నప్పుడు జనరల్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, స్ట్రైట్ లైన్లో వెళ్ళిపోతాయని ఎక్స్పెక్ట్ చేస్తాం. అయితే ఎప్పుడైతే ఇక్కడ ఈ ప్లేట్స్ మధ్య ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేశారో ఈ రేస్ డిఫ్లెక్ట్ అవుతున్నాయని తెలియడం కోసం ఏం చేశారంటే ఈ డివైస్కి ఇక్కడ ఫ్లోరసెంట్ మెటీరియల్తో కోట్ చేశారు. అంటే ఇక్కడ నుంచి వచ్చిన ఈ రేస్ ఏవైతే ఉన్నాయో దాన్ని, ఈ మెటీరియల్ని ఎక్కడ హిట్ చేస్తే అక్కడ ఒక స్పార్క్లా వస్తుంది, ఫ్లోరసెంట్ మెటీరియల్. రైట్, అంటే అక్కడ చిన్న లైట్ జనరేట్ అవుతుంది. దాన్ని బట్టి ఎక్కడ హిట్ చేస్తుంది ఈ క్యాథోడ్ రే అనేది అర్థమవుతుంది. రైట్, సో వాట్ దీస్ గైస్ హ్యావ్ డన్ ఈస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ప్లేట్స్ మధ్య ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయలేదు అనుకుందాం ఈ ప్లేట్స్కి, దెన్ స్ట్రైట్ లైన్లో వెళ్ళిపోతుంది. అంటే ఈ రే ఏదైతే ఉందో అది ఇక్కడ హిట్ చేయాలి. రైట్, ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తున్నారో ఈ రేస్ అనేవి బెండ్ అవుతున్నాయి, డిఫరెంట్ లొకేషన్లో హిట్ చేస్తున్నాయి. ఎగ్జాక్ట్గా అబ్జర్వ్ చేస్తే దీస్ రేస్ ఆర్ డిఫ్లెక్టెడ్ టువర్డ్స్ పాజిటివ్ ఛార్జ్ ప్లేట్. పాజిటివ్ ఛార్జ్ ప్లేట్ వైపు బెండ్ అవుతున్నాయి. దీన్ని బేస్ చేసుకుని ఆయన ఏం చెప్పాడు, క్యాథోడ్ రేస్ అనేవి దే క్యారీ నెగిటివ్ ఛార్జ్. పాజిటివ్ ప్లేట్ వైపు బెండ్ అవుతున్నాయి అంటే, పాజిటివ్లీ ఛార్జ్డ్ ప్లేట్ ఏదైతే ఉందో దాని వైపు బెండ్ అవుతున్నాయి అంటే దాని మీనింగ్ ఏంటి, ఈ క్యాథోడ్ రేస్కి నెగిటివ్ ఛార్జ్ ఉంది అని చెప్పారు. సో హీ హాస్ ట్రైడ్ విత్ డిఫరెంట్ మెటీరియల్స్, డిఫరెంట్ గ్యాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్తో స్టార్ట్ అయ్యారు, దెన్ దే కెన్ యూజ్ డిఫరెంట్ గ్యాసెస్. రైట్, ఆక్సిజన్ని వాడచ్చు, హైడ్రోజన్ వాడచ్చు, ఇలా డిఫరెంట్ నైట్రోజన్ వాడచ్చు, ఇలా డిఫరెంట్ గ్యాసెస్ వాడటం అండ్ ఎలక్ట్రోడ్ ప్లేట్స్ మార్చడం, డిఫరెంట్ మెటల్స్ వాడటం, ఇలా వాడడం ద్వారా దేవర్ ఎక్స్పెరిమెంటింగ్. అండ్ బై కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ విత్ మెనీ మెటీరియల్స్ హీ కంక్లూడెడ్ దాట్ సేమ్ టైప్ ఆఫ్ నెగటివ్ పార్టికల్స్ ప్రెజెంట్ ఇన్ ఆల్ ఆటమ్స్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్స్. మీరు ఇక్కడ మెటల్ ప్లేట్స్ ఏవి తీసుకున్నా కానీ
క్యాథోడ్కి ఏ కైండ్ ఆఫ్ మెటల్ తీసుకున్నా కానీ ప్రతిసారి సేమ్ టైప్ ఆఫ్ నెగిటివ్ పార్టికల్సే వస్తున్నాయి క్యాథోడ్ రేస్లో. దీని బేసిస్కి ఏమని చెప్పాడు, ఈ నెగిటివ్ పార్టికల్స్ ఏవైతే ప్రజెంట్ అయి ఉన్నాయో అన్ని ఆటమ్స్లోని సేమే ఉన్నాయి, అవి ఏ ఎలిమెంట్ అయినా కానీ సేమే ఉన్నాయని చెప్పాడు. ఓకే, అండ్ ఫర్దర్గా హీ ఆల్సో ఎక్స్పెరిమెంటెడ్ విత్ డిఫరెంట్ స్ట్రెంగ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడ అప్లై చేసే వోల్టేజ్ ఏదైతే ఉందో దాన్ని మార్చొచ్చు, రైట్? దాని ద్వారా ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అనేది మార్చొచ్చు. అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ కూడా హీ వాజ్ ప్లేయింగ్ విత్. ఓకే, డిఫరెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, డిఫరెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అప్లై చేయడం ద్వారా హీ వాజ్ ఏబుల్ టు క్యాలిక్యులేట్ వాట్ ఈస్ ద ఛార్జ్ టు మాస్ రేషియో ఆఫ్ ద పార్టికల్స్ ఆఫ్ క్యాథోడ్ రేస్. క్యాథోడ్ రేస్లో ఉన్న పార్టికల్స్కి మాస్కి ఛార్జ్కి రేషియో ఏంటి, ఆ ఛార్జ్కి మాస్కి ఉన్న రేషియో ఏంటి అనేది కూడా కనుక్కున్నాడు. ఓకే, కనుక్కోవడం ద్వారా హీ వాజ్ ఏబుల్ టు కంక్లూడ్ దాట్ దీస్ పార్టికల్స్ ఏవైతే క్యాథోడ్ రేస్లో ఉన్న పార్టికల్స్ ఉన్నాయో దే ఆర్ మచ్ లేటర్ దాన్ ద నోన్ ఆటమ్స్. హైడ్రోజన్ ఆటమ్ కన్నా కూడా చాలా లైట్ పార్టికల్స్ ఇవి అని చెప్పాడు. ఓకే, వన్ పాయింట్ టు నోట్, ద క్యాథోడ్ రేస్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్. వాటిని దే నేమ్ దెమ్ యాజ్ ఎలక్ట్రాన్స్ దట్ ఆర్ మచ్ స్మాలర్ దాన్ ఆటమ్స్. ఇప్పుడు అర్థమైంది ఏంటి, డాల్టన్స్ మోడల్ ఏదైతే ఉందో ఆటమ్ అనేదే స్మాలెస్ట్ పార్టికల్ అన్నారు కదా, కాదు, ఆటమ్ కన్నా ఇంకా ఫర్దర్ స్మాలెస్ట్ పార్టికల్స్ ఉన్నాయి. వాటిలో ఒక కైండ్ ఆఫ్ పార్టికల్ హీ వాజ్ ఏబుల్ టు సీ, దట్ ఈజ్ నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్, రైట్? క్యాథోడ్ రేస్ ఎక్స్పెరిమెంట్ చేయడం ద్వారా హీ వాజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ దేర్ ఆర్ నెగిటివ్ పార్టికల్స్, రైట్? ఈ మెటాలిక్ ప్లేట్ ఏదైతే ఉందో ఆ మెటల్ ప్లేట్ నుంచి జనరేట్ అవుతున్నాయి ఈ నెగిటివ్ పార్టికల్స్. అంటే ఈ మెటల్ ప్లేట్లో ఉన్న ఆటమ్స్ నుంచే కదా వస్తున్నాయి, రైట్? ఆ నెగిటివ్ పార్టికల్స్ని ఎలక్ట్రాన్స్ అంటున్నాం. ఈ నెగిటివ్ పార్టికల్స్ డెఫినెట్గా ఇక్కడ ఉన్న మెటల్ ప్లేట్లో ఉన్న ఆటమ్స్లో ఉండే వస్తున్నాయి కాబట్టి అవి ఆ ఆటంలో పార్ట్. అందు గురించి వాటిని ఏమన్నా సబ్ అటామిక్ పార్టికల్స్ అన్నాం, అంటే ఆటమ్ కన్నా చిన్నవి ఆటంలో పార్ట్ కాబట్టి సబ్ అటామిక్ పార్టికల్స్ అన్నాం. అవి నెగిటివ్లీ ఛార్జ్డ్ ఉన్నాయి, వాటిని ఎలక్ట్రాన్స్ అని పిలుస్తున్నాం. దీస్ ఆర్ మచ్ స్మాలర్ దాన్ ఆటమ్స్. ఈ జేజే థామ్సన్ ఎక్స్పెరిమెంట్ వల్ల తెలిసింది ఇది. ఓకే, అయితే డాల్టన్ అనే ఆయన ఏం చెప్పాడు, సింపుల్గా ఆటమ్ అనేది ఒక ఇండివిజిబుల్ పార్టికల్, దాన్ని పెద్ద డివైడ్ చేయలేము. బట్ ఇప్పుడు ఈయన దానికన్నా చిన్న పార్టికల్స్ ఉన్నాయంటే అవి ఎలా అరేంజ్ అయ్యి ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఫర్ దాట్ రీజన్ హీ హ్యాస్ ప్రపోజ్డ్ ప్లమ్ పడింగ్ మోడల్. థామ్సన్స్ అటామిక్ మోడల్ ఏమన్నారు, ప్లమ్ పడింగ్ మోడల్. హీ ప్రపోజ్ దాట్ మోడల్. మనకు తెలుసు ఇప్పటి వరకు జరిగిన ఎక్స్పెరిమెంట్స్ని బట్టి ఎలక్ట్రాన్ ఈజ్ ఎ నెగటివ్లీ చార్జ్ సబ్ అటామిక్ పార్టికల్, రైట్? అయితే డాల్టన్స్ టైం అండ్ అప్పటి వరకు అంటే జేజే థామ్సన్ ఎక్స్పెరిమెంట్స్ చేసే వరకు ఉన్న అండర్స్టాండింగ్ ఏంటి అంటే ఆటమ్ అనేది ఒక న్యూట్రల్ పార్టికల్. ఆటమ్స్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అయితే ఆటమ్స్లో ఒక పార్ట్ నెగిటివ్లీ ఛార్జ్డ్ అన్నాం అనుకోండి, దేర్ షుడ్ బి ఏ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్, అంతేనా? ఇప్పుడు ఆటమ్ అనేది న్యూట్రల్, ఆటంలో ఒక పార్ట్ నెగిటివ్లీ ఛార్జ్డ్ అన్నాం అంటే దేర్ షుడ్ బి అనదర్ పార్ట్ విచ్ ఈస్ పాజిటివ్లీ ఛార్జ్డ్, రైట్? సో ఇట్ మీన్స్ దాట్ దేర్ మస్ట్ బి ఏ పాజిటివ్ ఛార్జ్ ఇన్ ద ఆటమ్ టు బ్యాలెన్స్ ద నెగిటివ్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈ ఎలక్ట్రాన్స్ యొక్క నెగిటివ్ ఛార్జ్ ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఒక పాజిటివ్ ఛార్జ్ ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆటమ్ అనేది ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అవుతుంది. ఇది అండర్స్టాండింగ్. సో నౌ ఈ నెగిటివ్ ఛార్జ్డ్ ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయి ఆటంలో అండ్ పాజిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్ ఎక్కడ ఉంటాయి అనేది చెప్పడం కోసం ఈ ప్లమ్ పడింగ్ మోడల్ అనేది ప్రపోజ్ చేశాడు. థామ్సన్ ప్రపోజ్ ప్లమ్ పడింగ్ మోడల్ టు ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. ప్లమ్ పడింగ్ అనేది ఇట్ ఈస్ ఎ డిజర్ట్, ఆ రోజుల్లో బాగా ఫేమస్ డిజర్ట్. పడింగ్ ఉంటుంది, వాటిలో యూ హ్యావ్ ప్లమ్ పార్టికల్స్. ఓకే, ఎగ్జాక్ట్గా ఇలాగే ఉండొచ్చు స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అని హీ ప్రపోజ్డ్.
ప్లమ్ పడింగ్ మోడల్ ఏం అజ్యూమ్ చేసుకుంటుందంటే ఇట్ అజ్యూమ్స్ దాట్ ఆటమ్ ఈజ్ ఎ స్ఫియర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ విత్ నెగిటివ్ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ ఎంబెడెడ్ ఇన్ ఇట్. ఇక్కడ పడింగ్లో ప్లమ్స్ ఎలాగా ఎంబెడ్ అయి ఉన్నాయో అలాగే పాజిటివ్ ఛార్జ్ స్ఫియర్ కనుక ఆటమ్ అయితే దాంట్లో ఎలక్ట్రాన్స్, నెగిటివ్ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా ఎంబెడ్ అయి ఉంటాయి అని చెప్పాడు. ఇది ప్లమ్ పడింగ్ మోడల్ గివెన్ బై థామ్సన్ టు ఎక్స్ప్లెయిన్ అటామిక్ స్ట్రక్చర్. మనకిప్పుడు ఆటంలో సబ్ అటామిక్ పార్టికల్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయని తెలిసింది. అయితే ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఛార్జ్ కాబట్టి బ్యాలెన్స్ చేయడం కోసం పాజిటివ్ ఛార్జ్ ఉండాలి. పాజిటివ్ ఛార్జ్ ఎక్కడ ఉంటుంది అంటే స్ఫియర్ మొత్తం, ఆటం అనేది ఒక స్ఫియర్ అనుకుంటే కనుక ఆ స్ఫియర్ మొత్తంలో పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఈ పాజిటివ్ ఛార్జ్లో అక్కడక్కడ నెగిటివ్ ఛార్జెస్ అయిన ఎలక్ట్రాన్స్ ఎంబెడ్ అయి ఉంటాయి. ఇలా ఉండడం ద్వారా ఓవరాల్గా ఆటం అనేది ఛార్జ్ న్యూట్రల్ ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఇది ప్లమ్ పడింగ్ మోడల్. అయితే మనకి పెద్దగా ప్లమ్ పడింగ్ గురించి మనకు తెలియదు కాబట్టి అనదర్ సింపుల్ రిప్రజెంటేషన్ మీకు అర్థం అవడం కోసం వాటర్ మెలన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెడ్ కలర్లో ఉన్నదంతా పాజిటివ్ ఛార్జ్ అనుకుందాం. అక్కడక్కడ బ్లాక్ కలర్ డాట్స్ ఉన్నాయి కదా, ఇవి ఎలక్ట్రాన్స్ అనుకుందాం. అప్పుడు ఏమైంది, ఎగ్జాక్ట్గా వాటర్ మెలన్ ఈజ్ ఆల్సో రిప్రజెంటింగ్ థామ్సన్స్ అటామిక్ మోడల్, రైట్? అయితే ఈ ప్లమ్ పడింగ్ మోడల్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ సర్టన్ థింగ్స్. లేటర్ రూదర్ఫర్డ్ వాజ్ డూయింగ్ గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్స్. ఓకే, ఈ గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్స్లో ఉన్న అబ్జర్వేషన్స్ని థామ్సన్స్ అటామిక్ మోడల్, ఈ ప్లమ్ పడింగ్ మోడల్ ఏదైతే ఉందో ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్. ఓకే, సో రూదర్ఫర్డ్ ఫర్దర్గా రిఫైన్ చేయడం ద్వారా హీ హ్యాస్ గివెన్ హిజ్ ఓన్ అటామిక్ స్ట్రక్చర్ మోడల్. ఓకే, ఇప్పుడు మనం రూదర్ఫోర్డ్స్ గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ గురించి డిస్కస్ చేద్దాం. దాన్నే ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ అని కూడా అంటారు. ఓకే, ఆ టైంలో రూదర్ఫోర్డ్ ఏం చేస్తున్నాడంటే హీ వాజ్ స్టడీయింగ్ రేడియో యాక్టివ్ మెటీరియల్స్ దాట్ ఎమిట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేడియేషన్. రేడియో యాక్టివ్ మెటీరియల్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ రేడియం ఈజ్ ఎ రేడియో యాక్టివ్ మెటీరియల్. ఇవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ రేడియేషన్ని ఎమిట్ చేస్తుంటాయి, ఒక్కొక్క మెటీరియల్ ఒక్కొక్క కైండ్ ఆఫ్ రేడియేషన్. హీ వాజ్ స్టడీయింగ్ దోస్ రేడియో యాక్టివ్ మెటీరియల్స్. ఓకే, ఆ ఎమిట్ చేసే రేడియేషన్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ రేడియేషన్స్లో వన్ కైండ్ ఏంటంటే ఆల్ఫా పార్టికల్స్. ఈ ఆల్ఫా పార్టికల్స్ అంటే ఏంటి, పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్. Rutherford was studying what happens when these alpha particles interact with some materials. He was interested in understanding how these particles, alpha particles and maybe some other radiations interact with matter. Anedi he was studying. When he was studying about alpha particles interaction with matter, he found out very interesting things. Avento ippudu chuddam. In Rutherford's experiment, a stream of alpha particles are directed towards a very thin foil of gold. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఎల్లో కలర్ షీట్ ఉంది కదా, వెరీ థిన్ షీట్ అంటే ఫ్యూ ఆటమ్స్ థిక్ ఉండే షీట్ మాత్రమే. ఓకే, మనం చూస్తున్నట్టుగా ఒక పేపరో లేకపోతే ఒక కార్డ్బోర్డ్ సైజో కాదు, వెరీ థిన్, చాలా థిన్ ఫాయిల్ ఆఫ్ గోల్డ్. ఈ ఫాయిల్ ఆఫ్ గోల్డ్ మీద they were impinging a stream of alpha particles. ఇక్కడ చూడండి, ఆల్ఫా పార్టికల్ జనరేటర్ ఉంది, ఇక్కడ ఆల్ఫా పార్టికల్ సోర్స్. ఈ సోర్స్ నుంచి ఆల్ఫా పార్టికల్స్ రేస్లా వస్తున్నాయి. ఈ రేస్ ఎక్కడికి వెళ్తున్నాయి, దే ఆర్ గోయింగ్ ఆన్ టు ద థిన్ గోల్డ్ ఫాయిల్. ఇలా వెళ్ళినప్పుడు ఈ రేస్కి ఏం జరుగుతుంది అనేది హీ వాజ్ అబ్జర్వింగ్, రైట్? అలా అబ్జర్వ్ చేయడం కోసం ఏం చేస్తున్నాడంటే హీ పుట్ దిస్ గోల్డ్ ఫాయిల్ ఇన్సైడ్ ఏ డిటెక్టర్. ఈ కాపర్ కలర్లో కనిపిస్తుంది చూడండి, ఇది డిటెక్టర్. ఈ డిటెక్టర్కి ఒక కైండ్ ఆఫ్ మెటీరియల్ తోటి కోట్ చేస్తారు, రైట్? ఎప్పుడైతే ఈ ఆల్ఫా పార్టికల్స్ వచ్చి దీన్ని హిట్ చేస్తాయో
ఆ పర్టికులర్ పాయింట్లో మీకు సమ్ ఫ్లాష్ లాంటిది వస్తుంది. లైట్ అపియర్స్ వెన్ ఆల్ఫా పార్టికల్స్ హిట్ ద డిటెక్టర్. ఇది ఎక్స్పెరిమెంటల్ సెటప్. అయితే అప్పటికి ప్లమ్ పడింగ్ మోడల్ ఉంది. జేజే థామ్సన్స్ ప్లమ్ పడింగ్ మోడల్, పీపుల్ థింక్ దట్ ఈస్ రైట్ మోడల్. యాజ్ పర్ ప్లమ్ పడింగ్ మోడల్, పాజిటివ్ ఛార్జ్ ఈజ్ స్ప్రెడ్ అవుట్ ఇన్ ద ఆటమ్, రైట్? వాటర్ మిలన్లా ఉంటుంది అన్నాం. ఆ రెడ్ కలర్లో ఉన్నంతదంతా పాజిటివ్ ఛార్జ్ అని, అక్కడక్కడ ఎలక్ట్రాన్స్, నెగిటివ్ ఛార్జ్ క్యారియింగ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రాన్స్, అవి సీడ్స్ లాగా ఎంబెడ్ అయి ఉంటాయని చెప్పాం, రైట్? అదేనా ప్లమ్ పడింగ్ మోడల్? ఈ ప్లమ్ పడింగ్ మోడల్ ప్రకారం పాజిటివ్ ఛార్జ్ అనేది స్ప్రెడ్ అవుట్ ఇన్ ద ఆటమ్. ఆటమ్ అనేది కనుక స్ఫియర్ అనుకుంటే కనుక స్ఫియర్ అంతా స్ప్రెడ్ అయి ఉంటుంది అని. ఓకే, ఇఫ్ దట్ ఈజ్ కరెక్ట్, దెన్ దీస్ ఆల్ఫా పార్టికల్స్, పాజిటివ్ ఛార్జ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి దే కెన్ పాస్ త్రూ ద గోల్డ్ ఫాయిల్ విత్ మినిమం డిఫ్లెక్షన్. ఎందుకంటే ఈ గోల్డ్ ఆటమ్కి ఉన్న పాజిటివ్ ఛార్జ్ ఏదైతే ఉందో అది యూనిఫామ్గా స్ఫియర్ లాగా డిస్ట్రిబ్యూట్ అయి ఉందని అనుకున్నాం, రైట్? అంటే ఆ పాజిటివ్ ఛార్జ్ ద్వారా ఈ పాజిటివ్ పార్టికల్స్ వెళ్ళినప్పుడు యాక్చువల్గా ఆ పాజిటివ్ ఛార్జ్ అనేది కొంత రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది, కొంత రిపెల్ చేయడానికి ట్రై చేస్తుంది, రైట్? అందు గురించి రూదర్ఫోర్డ్ వాజ్ ఎక్స్పెక్టింగ్ మినిమం డిఫ్లెక్షన్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్. ఈ ఆల్ఫా పార్టికల్స్ అనేవి కొంచెం డిఫ్లెక్ట్ అవడం ద్వారా ఈ సర్ఫేస్ మీదకు వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, రైట్? అండ్ యాజ్ హీ ఎక్స్పెక్టెడ్, మోస్ట్ ఆఫ్ ద పార్టికల్స్ పాస్ స్ట్రైట్ త్రూ ద ఫాయిల్. చాలా వరకు పార్టికల్స్ ఇలా స్ట్రైట్గానే వచ్చేసాయి బయటికి, కొంచెం డిఫ్లెక్షన్తో. బట్ సమ్ డిఫ్లెక్టెడ్ ఎట్ లార్జ్ యాంగిల్స్. ఓకే, మీరు చూస్తే కనుక ఈ పర్టికులర్ లార్జ్ యాంగిల్తో డిఫ్లెక్ట్ అయింది. ఓకే, అండ్ సమ్ హ్యావ్ బౌన్స్డ్ బ్యాక్. అంటే ఎగ్జాక్ట్గా రే ఎలా వచ్చిందో అదే డైరెక్షన్లో వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా బౌన్స్ బ్యాక్ అయ్యాయి. నౌ దిస్ ఈస్ ద క్వశ్చన్, ఎందుకు అవుతున్నది ఇలా? స్మాల్ డిఫ్లెక్షన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్, రైట్? ఎందుకంటే పాజిటివ్ ఛార్జ్ అనేది యూనిఫామ్గా స్ప్రెడ్ అయి ఉందని ప్లమ్ పడింగ్ మోడల్ చెప్పింది కదా, దాన్ని బేస్ చేసుకుని హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ మినిమల్ డిఫ్లెక్షన్. సో స్మాల్ డిఫ్లెక్షన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్, బట్ నాట్ డిఫ్లెక్షన్స్ ఎట్ లార్జ్ యాంగిల్స్ అండ్ బౌన్సింగ్ బ్యాక్. బౌన్సింగ్ బ్యాక్ అనేదాన్ని అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ఎందుకు బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి ఈ ఆల్ఫా పార్టికల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాల్సినప్పుడు దెన్ హీ కమ్ అప్ విత్ దిస్ ఐడియా. ద స్మాల్ డిఫ్లెక్షన్ సజెస్ట్ దట్ మోస్ట్ ఆఫ్ ద పార్టికల్స్ పాస్ త్రూ ఎంటీ స్పేస్. ఈ గోల్డ్ ఆటమ్ ఉంది కదా, ఈ గోల్డ్ ఆటంలో చాలా వరకు ఎంటీ స్పేసే ఉంది. ఈ ఎంటీ స్పేస్ గుండా వెళ్ళినప్పుడు పార్టికల్స్ అనేవి దే ఆర్ సింప్లీ పాసింగ్ త్రూ, పెద్దగా డిఫ్లెక్షన్ ఏమీ రావడం లేదు. బట్ పెద్దగా డిఫ్లెక్ట్ అయిన పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చెప్తున్నాయంటే దే ఇండికేట్ దాట్ వెన్ దే మెట్ విత్ లార్జ్ పాజిటివ్ ఛార్జ్ అండ్ మాస్ దే ఆర్ డిఫ్లెక్టింగ్. మీరు చూడండి, ఇక్కడ ఈ పర్టికులర్ ఆల్ఫా పార్టికల్ ఇలా సింపుల్గా ఇట్ ఈస్ పాసింగ్ త్రూ, రైట్? డిఫ్లెక్షనే లేదు. దీనికి కూడా డిఫ్లెక్షన్ లేదు, దీనికి కొంచెం డిఫ్లెక్షన్ ఉంది, రైట్? దీన్ని బేస్ చేసుకుని ఈ పర్టికులర్ పార్టికల్ వచ్చేసరికి ఇట్ ఈస్ డిఫ్లెక్టింగ్ ఎట్ లార్జ్ యాంగిల్స్, రైట్? సమ్ ఆర్ బౌన్సింగ్ బ్యాక్ అన్నారు. ఇలా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే వాట్ హీ కేమ్ అప్ విత్ ఈజ్ ఈ డిఫ్లెక్ట్ అయిన పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి దే ఆర్ మీటింగ్ విత్ లార్జ్ పాజిటివ్ ఛార్జ్. ఈ సెంటర్లో బ్లూ డాట్స్ ఉన్నాయి చూడండి, ఈ బ్లూ డాట్స్ అనేవి లార్జ్ పాజిటివ్ ఛార్జ్ ఉన్న పాయింట్ అండ్ దానికి మాస్ కూడా ఉంది. ఈ పర్టికులర్ పాయింట్కి ఇంటరాక్ట్ అయినప్పుడు దే ఆర్ డిఫ్లెక్టింగ్ అని చెప్పారు. ఎందుకంటే ద పాజిటివ్లీ ఛార్జ్డ్ ఆల్ఫా పార్టికల్స్ అనేవి లార్జ్ పాజిటివ్ ఛార్జ్ ఏదైతే ఉందో దాని దగ్గరికి వెళ్ళినప్పుడు లైక్ ఛార్జెస్ రిపెల్, రైట్? అలా రిపెల్ అవుతున్నాయి అని చెప్పాడు. దీన్ని బేస్ చేసుకుని ఏమని చెప్పొచ్చు? ఆల్ ద పాజిటివ్ ఛార్జ్ ఆఫ్ ద ఆటమ్. ప్లమ్ పడింగ్ మోడల్లో యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది స్ఫియర్ అంతా అని చెప్పాం. కానీ ఈ ఎక్స్పెరిమెంట్ ప్రకారం ఏం చెప్పొచ్చు మనం అంటే ఆల్ ద పాజిటివ్ ఛార్జ్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఎ వెరీ స్మాల్ స్పేస్ విత్ ఇన్ ద ఆటమ్. ఆటంలో చాలా స్మాల్ ప్లేస్లో మాత్రమే కాన్సన్ట్రేట్ అయి ఉంది అంత పాజిటివ్ ఛార్జ్ కూడా.
స్మాల్ ప్లేస్లో అని ఎలా చెప్పగలుగుతున్నాం అంటే దానికి రీజన్ ఏంటంటే చాలా ఆల్ఫా పార్టికల్స్ని స్ట్రైక్ చేసినప్పుడు కొన్ని మాత్రమే డిఫ్లెక్ట్ అయ్యాయి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ఏరియా ఉంది, మనం చాలా పార్టికల్స్ని ఇలా పంపిస్తున్నాం, అన్నీ స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాయి, ఓన్లీ ఫ్యూ మాత్రమే డిఫ్లెక్ట్ అయినాయి. ఆ ఫ్యూ డిఫ్లెక్ట్ అయినవి మాత్రమే అంటే ఏంటంటే చాలా చిన్న స్పేసెస్తో ఇంటరాక్ట్ అయినప్పుడు మాత్రమే డిఫ్లెక్షన్ వస్తుంది. అంటే పాజిటివ్ ఛార్జ్ అనేది ఇట్ ఈస్ ఇన్ వెరీ స్మాల్ స్పేస్ విత్ ఇన్ ద ఆటమ్. ఇది వన్ ఆఫ్ ద కంక్లూడింగ్ రిమార్క్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఎక్స్పెరిమెంట్. దీన్ని బేస్ చేసుకుని హీ హ్యాస్ ప్రపోజ్డ్ ఆటమ్ స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి హీ హ్యాస్ ప్రపోజ్డ్ ఎ మోడల్. దట్ మోడల్ ఈస్ కాల్డ్ న్యూక్లియర్ మోడల్ ఆఫ్ ఆటమ్. ఓకే, మనం ఇప్పుడు దాకా చూసేంటి ఆల్ ద పాజిటివ్ ఛార్జెస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ వెరీ స్మాల్ స్పేస్ విత్ ఇన్ ద ఆటమ్ అన్నాం, రైట్? నియర్లీ all the atoms mass and positive charge are concentrated in a very small region. Okay, a small region is at the center of the atom, that is called nucleus అని చెప్పాడు. పాజిటివ్ ఛార్జ్ అంతా అండ్ ఆటమ్కి మాస్ ఏదైతే ఉందో అదంతా it is concentrated in a very small region at the center of the atom, that is called nucleus అని చెప్పాడు. అండ్ సైజ్ ఆఫ్ న్యూక్లియస్ ఈజ్ వెరీ స్మాల్ కంపేర్డ్ టు సైజ్ ఆఫ్ ఆటమ్ అని కూడా చెప్పాడు. ఓకే, దీస్ ఆర్ వాట్ ద మోడల్ సేస్. మోడల్ ఏమని చెప్తుంది? సైజ్ ఆఫ్ న్యూక్లియస్ అనేది వెరీ స్మాల్ కంపేర్డ్ టు సైజ్ ఆఫ్ ఆటమ్ అని చెప్తుంది. ఇంకోటి ఆటమ్ మాస్ అండ్ ఇట్స్ పాజిటివ్ ఛార్జ్ అంతా చాలా చిన్న స్పేస్ అయినా న్యూక్లియస్లో కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయి. న్యూక్లియస్ అనేది సెంటర్ ఆఫ్ ద ఆటమ్ అని చెప్పింది. అండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ న్యూక్లియస్ అని కూడా చెప్తుంది ఈ పర్టికులర్ మోడల్. అయితే ఇప్పుడు మీకు క్వశ్చన్ రావచ్చు, ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయి? ప్లంపడింగ్ మోడల్లో పాజిటివ్ ఛార్జ్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉంటుంది, అక్కడక్కడ సీడ్స్ లాగా ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పారు. అది కరెక్ట్ కాదని చెప్తున్నారు ఇక్కడ. అయితే ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయి? పాజిటివ్ ఛార్జ్ అంతా ఎక్కడ ఉంటుంది అంటే న్యూక్లియస్లో ఉంటుందని చెప్పేశారు, రైట్? ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయంటే దే ఆక్యుపై మెజారిటీ ఆఫ్ ఆటమ్స్ వాల్యూమ్. ఆటమ్కి వాల్యూమ్ ఏదైతే ఉందో అంత మేజర్గా ఎలక్ట్రాన్సే ఆక్యుపై చేసుకుంటాయి. బట్ ఎలక్ట్రాన్స్ కంట్రిబ్యూట్ వెరీ లిటిల్ టు మాస్ ఆఫ్ ద ఆటమ్ అని చెప్పి. ఓకే, దెన్ ఎలక్ట్రాన్ పొజిషన్ ఎలా ఉంటుంది అంటే కనుక ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ వెల్ డిఫైన్డ్ ఆర్బిట్స్ అని చెప్పారు. ఓకే, ప్లంపడింగ్ మోడల్లో ఆయనకి ఇన్స్పిరేషను ఒక ఫుడ్ ఐటమ్. ఇక్కడ రూదర్ఫోర్డ్కి వచ్చేసరికి ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయి అనే దానికి హీ హ్యాస్ గాట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ప్లానెటరీ మోడల్. మనకి సన్ అనేది సెంటర్లో ఉంటుంది, మిగిలిన ప్లానెట్స్ అన్నీ సర్టెన్ ఆర్బిట్స్లో తిరుగుతూ ఉంటాయని మనం చెప్తాం, రైట్? ప్లానెటరీ మోడల్. దాన్ని బేస్ చేసుకుని he said that motion of electrons around nucleus resembles planetary motion around the sun. అందు గురించే రూదర్ఫోర్డ్స్ మోడల్ ఈజ్ ఆల్సో కాల్డ్ ప్లానెటరీ మోడల్. అఫ్ కోర్స్ ఈ మోడల్ ఫైనల్ అంటే దిస్ ఇస్ ఆల్సో నాట్ ఫైనల్, దిస్ ఆల్సో హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. ఓకే, వన్ ఆఫ్ ద స్ట్రైకింగ్ లిమిటేషన్స్ ఏంటంటే వెన్ యూ హ్యావ్ సర్క్యులర్ మోషన్, even if speed remains constant, the continuous change in direction results in particle acceleration, right? ఒక పార్టికల్ యాక్సిలరేట్ అవుతుంది అంటే దాని వెలాసిటీ మారాలి, రైట్? వెలాసిటీ మారడం అంటే దాని స్పీడ్ పెరగడం తగ్గడం అన్న అవ్వాలి, లేకపోతే దాని డైరెక్షన్, పార్టికల్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ అనేది మారడం అన్న అవ్వాలి, రైట్? ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఆర్బిట్లో తిరుగుతున్నాయి ఇలాగా అని చెప్పినప్పుడు దే ఆర్ టేకింగ్ సర్క్యులర్ పాత్ అని చెప్పాడినా. If they are taking in circular path, even if speed remains constant, direction అస్తమాను మారుతుంది కాబట్టి the particle or the electron is in acceleration. కాన్స్టెంట్గా యాక్సిలరేట్ అవుతుంది అని. అయితే అప్పటి వరకు ఉన్న ఎక్స్పెరిమెంట్స్ బేస్ చేసుకుని పీపుల్ నో దాట్ ఇఫ్ ఏ చార్జ్డ్ పార్టికల్ accelerates, it emits radiation. Okay,
A charged particle emits radiation whenever it accelerates. ఈయన సర్క్యులర్ మోషన్లో ఉంటుందని చెప్తున్నాడు. దాన్ని బేస్ చేసుకుని మనం ఏమని చెప్పొచ్చు, ఎలక్ట్రాన్స్ అనేవి యాక్సలరేట్ అవుతున్నాయని చెప్పొచ్చు. ఇన్ కేస్ ఎలక్ట్రాన్ లాంటి ఒక చార్జ్ పార్టికల్ కనుక యాక్సిలరేట్ అవుతుంటే ఇట్ ఎమిట్స్ రేడియేషన్, అంటే ఇట్ ఈస్ లూజింగ్ ఇట్స్ ఎనర్జీ. ఓకే, సో ద రివాల్వింగ్ ఎలక్ట్రాన్స్ లూజ్ ఎనర్జీ కంటిన్యూస్లీ. ఎందుకు? కంటిన్యూస్గా యాక్సిలరేట్ అవుతున్నాయి, సో కంటిన్యూస్గా రేడియేషన్ ఎమిట్ చేస్తున్నాయి, అంటే దే ఆర్ లూజింగ్ ఎనర్జీ కంటిన్యూస్లీ. ఓకే, ఎనర్జీ లూజ్ అవుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దే గెట్ డైరెక్టెడ్ టువర్డ్స్ న్యూక్లియస్ అండ్ ఫైనల్లీ క్రాష్ ఇన్ టు ద న్యూక్లియస్. ఈ ఫిగర్లో చూస్తున్నట్టుగా ఈ ఎలక్ట్రాన్ అనేది ఫైనల్గా న్యూక్లియస్లో పడిపోవాలి. ఇదే కనుక జరిగితే ఇట్ మీన్స్ దాట్ ఆటమ్స్ వుడ్ బి హైలీ అన్స్టేబుల్, రైట్? ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఏవైతే సర్క్యులర్ పాత్లో తిరుగుతున్నాయో దే ఆర్ ఆక్యుపైయింగ్ హోల్ ఆఫ్ ద స్పేస్ అని చెప్పాడు, రైట్? ఆ స్పేస్ అని షింక్ అయిపోతుంది, ఇలా వచ్చి ఇందులో పడిపోతున్నాయి అంటే ఆ స్పేస్ అనేది షింక్ అయిపోతుంది, అంటే ఆటమ్ సైజ్ అనేది తగ్గిపోతుంది. ఫైనల్గా ఆటమ్ అనేది హైలీ అన్స్టేబుల్. ఇఫ్ ఆటమ్స్ ఆర్ హైలీ అన్స్టేబుల్, ఇఫ్ యూ బిలీవ్ దట్ వాట్ ఎవర్ డాల్టన్ సెడ్ ఈస్ కరెక్ట్, ఓకే, మ్యాటర్ అనేది ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ ఆటమ్స్, రైట్? అంటే మ్యాటర్ కెనాట్ ఎగ్జిస్ట్. ఇన్ కేస్ రూదర్ఫోర్డ్స్ మోడల్ కరెక్ట్ అయితే కనుక మ్యాటర్ కెనాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది, రైట్? This is one of the fundamental limitations of Rutherford's model. Okay, then people have come up with different arguments and tried to refine it further. For example, Niels Bohr has proposed another model to address limitations of Rutherford's model. ఈ వీడియోలో మనం నీల్స్ బోర్ మోడల్ గురించి మనం డిస్కస్ చేయట్లేదు, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, ఇప్పుడు వరకు చూసిన దాన్ని బట్టి మనకేంటి, రూదర్ఫోర్డ్స్ మోడల్ అనేది ఈవెన్ దో ప్రోటాన్స్ ఉంటాయి, అవి సెంటర్లో ఉంటాయి అనేది కరెక్ట్ అయినా కానీ, ప్రోటాన్స్ అనేవి పాజిటివ్ చార్జ్ పార్టికల్స్ అనేది కరెక్ట్ అయినా కానీ, ఎలక్ట్రాన్ మోషన్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశాడో దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎలక్ట్రాన్ మోషన్ కనుక ఈ న్యూక్లియర్ మోడల్ ఆఫ్ ఆటమ్ ఏదైతే ఉందో అది చెప్పింది కరెక్ట్ అయితే కనుక మ్యాటర్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు అని వస్తుంది. అందు గురించి రూదర్ఫోర్డ్స్ మోడల్ అనేది కంప్లీట్గా కరెక్ట్ కాదు. ఏంటి కరెక్ట్ అంటే సెంటర్ ఆఫ్ ద ఆటమ్ అనేది న్యూక్లియస్, అందులో పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, అండ్ మాస్ ఆఫ్ ఆటమ్ ఈజ్ కంప్లీట్లీ మోస్ట్ ఆఫ్ ద మాస్ ఈజ్ ఇన్ ద న్యూక్లియస్ అనేది కరెక్ట్. అక్కడ వరకు కరెక్ట్. ఎలక్ట్రాన్స్ ఎలా రివాల్వ్ అవుతున్నాయి, ఎలా మూవ్ అవుతున్నాయి అనేది కరెక్ట్ కాదు. ఓకే, సో దెన్ నీల్స్ బోర్ హ్యాడ్ కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ సర్టెన్ థింగ్స్. విల్ డిస్కస్ అబౌట్ దాట్ ఇన్ ద లేటర్ వీడియో. ఇప్పుడు మనం చాడ్విక్స్ డిస్కవరీ ఆఫ్ న్యూట్రాన్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. మనకి ఇప్పటి వరకు ఏం తెలుసు, ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ అనేవి సబ్ అటామిక్ పార్టికల్స్ అని తెలుసు, రైట్? అండ్ రూదర్ఫోర్డ్స్ ఎక్స్పెరిమెంట్ అండ్ రూదర్ఫోర్డ్స్ మోడల్ ఏం చెప్తుంది, న్యూక్లియస్ అనేది ఉంటుంది ఆటమ్కి సెంటర్లో, రైట్? న్యూక్లియస్ అనేది ఇట్ కంటైన్స్ ప్రోటాన్స్ అని, అండ్ మోస్ట్ ఆఫ్ ద మాస్ ఆఫ్ ఆటమ్ అనేది న్యూక్లియస్లో ఉంటుంది అని రూదర్ఫోర్డ్ చెప్పాడు, రైట్? అయితే ఆల్ ద పాజిటివ్ ఛార్జ్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఎ వెరీ స్మాల్ స్పేస్ విత్ ఇన్ ద ఆటమ్ కాల్డ్ న్యూక్లియస్ అని మనకు తెలుసు, అండ్ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ న్యూక్లియస్ అని కూడా తెలుసు. ఇప్పటి వరకు మనకు అర్థమైంది అది, రైట్? అయితే there are certain things which were not clear. అప్పటికి కొన్ని రూదర్ఫోర్డ్స్ మోడల్ ఏదైతే ఉందో అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది. అందులో ఒకటి ఏంటంటే మాస్ ఆఫ్ మెనీ ఆటమ్స్ వాజ్ ఫౌండ్ టు బి అబౌట్ ట్వైస్ ద మాస్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆఫ్ రెస్పెక్టివ్ ఆటమ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ ఉంది, ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి వాటి మాస్ తీసుకుంటే, కార్బన్ ఆటమ్ మాస్ తీసుకుంటే డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఏ ఉన్నాయనుకుంటే, ఓకే, ఎలక్ట్రాన్స్ మాస్ నెగ్లిజిబుల్ అండ్ ప్రోటాన్స్ ఆర్ ద హెవియర్ పార్టికల్స్ అనుకుంటే, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయో వాటి కరస్పాండింగ్ వెయిట్ తీసుకుంటే యూ హ్యావ్ మాస్ ఆఫ్ ప్రోటాన్స్, రైట్? అండ్ ఆటమ్కి ఒక మాస్ ఉంది. ఈ రెండు మ్యాచ్ అవ్వట్లేదు.
mass of many atoms were found to be twice the mass of total number of protons of respective atoms. ఇది one of the limitations of Rutherford's model అని కూడా చెప్పొచ్చు మీరు. ఓకే, or Rutherford's model is not able to explain why there is difference in mass. And ఇదే ఏమని చెప్తుందంటే మనకి ఇట్ ఈజ్ అన్ ఇండికేషన్ ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ అనదర్ మ్యాసివ్ కంపోనెంట్ ఇన్ ద ఆటమ్. ఓకే, అంటే ప్రోటాన్స్ మాత్రమే కాకుండా వేరే పార్టికల్స్ కూడా ఏవో ఉండాలి, వాటికి మాస్ ఉంటుంది. ఆటమ్ మాస్కి మాస్ ఆఫ్ ప్రోటాన్స్కి రిలేషన్లో చూసినప్పుడు టోటల్ మాస్ ఆఫ్ ప్రోటాన్స్ తీసుకుంటే విత్ ఇన్ ద ఆటమ్, ఆటమ్ మాస్ అనేది డబుల్ ఉంటుంది ఆల్మోస్ట్, రైట్? దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆ గ్యాప్ ఏదైతే ఉందో, మాస్లో డిఫరెన్స్ ఏదైతే ఉందో, ఆ డిఫరెన్స్ని అనేది వేరే పార్టికల్స్ వల్ల ఉండాలి అనేది మనకు తెలుస్తుంది, రైట్? సో అండ్ అనదర్ థింగ్ ఈజ్ న్యూక్లియస్ కంటైన్స్ ఓన్లీ ప్రోటాన్స్ వుడ్ బి హైలీ అన్స్టేబుల్. రూదర్ఫోర్డ్స్ మోడల్ ఏం చెప్పింది? న్యూక్లియస్లో ఉంటాయి అని ప్రోటాన్స్ అని చెప్పింది, రైట్? ప్రోటాన్స్ అన్నీ పాజిటివ్ చార్జ్ పార్టికల్స్. ఈ పాజిటివ్ చార్జ్ పార్టికల్స్ అన్నీ ఒక చోట ఉండాలి అంటే దే రిపెల్ ఈచ్ అదర్, రైట్? న్యూక్లియస్ కంటైనింగ్ ఓన్లీ ఆఫ్ ప్రోటాన్స్ వుడ్ బి హైలీ అన్స్టేబుల్. రిపెల్ అవడం ద్వారా అవి స్మాల్ స్పేస్లో ఉండలేవు, రైట్? డ్యూ టు స్ట్రాంగ్ రిపల్సివ్ ఫోర్సెస్ బిట్వీన్ పాజిటివ్ చార్జ్ ప్రోటాన్స్, న్యూక్లియస్ కంటైనింగ్ ఓన్లీ ప్రోటాన్స్ వుడ్ బి హైలీ అన్స్టేబుల్. ఈ రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఓకే, దిస్ ఈస్ ద థింగ్. దేర్ కమ్స్ చాడ్విక్స్ డిస్కవరీ ఆఫ్ న్యూట్రాన్. అండ్ అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే డిఫరెంట్ ఐసోటోప్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్ హ్యాడ్ సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ బట్ డిఫరెంట్ మాసెస్. ఐసోటోప్స్, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్కి ఐసోటోప్స్ చూసామనుకోండి, డ్యూటెరియం, ట్రిటియం, రైట్? వీటిలో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది, 1 ప్రోటాన్ ఉంటుంది, బట్ అటామిక్ మాసెస్ అనేవి డిఫరెంట్గా ఉంటున్నాయి. డిఫరెంట్ ఐసోటోప్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్, దట్ ఈస్ హైడ్రోజన్ ఫర్ ఎగ్జాంపుల్, హ్యాడ్ సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ బట్ డిఫరెంట్ మాసెస్. ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలం అంటే ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ మాత్రమే కాకుండా ఇంకొక పార్టికల్ ఏదో ఉంది, రైట్? సో based on his findings from the experiments of beryllium and alpha particles, Chadwick has concluded that neutral subatomic particles called neutrons reside within the nucleus. So electron is negatively charged particle and proton is positively charged particle అని తెలుసు మనకి. బెరీలియంకి ఆల్ఫా పార్టికల్స్కి తోటి ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు వాట్ హీ అండర్స్టూడ్ వాజ్ there is another subatomic particle, ఎలక్ట్రాన్ ప్రోటాన్స్ మాత్రమే కాకుండా there is another subatomic particle, దానికి ఛార్జ్ ఏమీ ఉండదు, న్యూట్రల్ సబాటామిక్ పార్టికల్, వాటిని న్యూట్రాన్స్ అని పిలుస్తారు అని చెప్పాడు. దే రిసైడ్ విత్ ఇన్ ద న్యూక్లియస్. అంటే ఇప్పుడు న్యూక్లియస్లో ఏమేమి ఉంటున్నాయి? ప్రోటాన్ ఉంటుంది అండ్ న్యూట్రాన్ కూడా ఉంటుందని చెప్పాడు. ఆ మాస్ డిఫరెన్స్ ఏదైతే ఉందో, ఇంతకుముందు ప్రోటాన్స్ టోటల్ మాస్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ అటామిక్ మాస్కి డిఫరెన్స్ ఏదైతే ఉందో, ఆ డిఫరెన్స్ ఈజ్ కంట్రిబ్యూటెడ్ బై మాస్ ఆఫ్ న్యూట్రాన్స్. అర్థమైందా? మాస్ ఆఫ్ న్యూట్రాన్ తీసుకుంటే కనుక ఇట్ ఈస్ స్లైట్లీ హయ్యర్ దాన్ దట్ ఆఫ్ ప్రోటాన్. ఇంతకుముందు అప్రాక్సిమేట్లీ డబుల్ ఉంది అటామిక్ మాస్ ప్రోటాన్ మాస్తో కంపేర్ చేస్తే అని చెప్పాం, రైట్? ఆ అప్రాక్సిమేట్లీ ట్వైస్ ఉండడానికి కారణం ఏంటంటే న్యూట్రాన్స్ ఉండడం. న్యూట్రాన్స్ మాస్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ టు ప్రోటాన్స్ మాస్ బట్ స్లైట్లీ హైయర్. మీరు ఇక్కడ చూస్తే కనుక ఎలక్ట్రాన్ మాస్ 9.109 into 10⁻³ kg. ఓకే, న్యూట్రాన్ 1.675 into 10⁻27 kg and proton is slightly lighter than neutron, that is 1.673 into 10⁻27 kg. For example, ఎలక్ట్రాన్ మాస్ కనుక 1 అనుకుంటే కనుక న్యూట్రాన్ ఈజ్ 1838 times heavier than electron
and proton is 1836 times heavier. ఓకే, సో ఎప్పుడైతే న్యూట్రాన్స్ కూడా పార్ట్ ఆఫ్ న్యూక్లియస్ అని తెలిసిందో we got basic understanding of atomic structure. Okay, the discovery of neutron completes the basic understanding of atomic structure. Basic understanding అని ఎందుకంటున్నానంటే ఆటంలో ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయని మనకు తెలుసు. ఓకే, దెన్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అనేవి న్యూక్లియస్లో ఉంటాయని కూడా మనకి తెలుసు. అయితే ఎలక్ట్రాన్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి, లేకపోతే ఎలా రివాల్వ్ అవుతున్నాయి, ఎలా మూవ్ అవుతున్నాయి విత్ ఇన్ ద ఆటమ్ అనేది ఇట్ ఈస్ నాట్ క్లియర్ ఎట్. మనకి ఈ వీడియోలో అర్థం కాలేదు. అందు గురించి ఏంటంటే డిస్కవరీ ఆఫ్ న్యూట్రాన్ అనేది కంప్లీట్స్ ద బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ అటామిక్ స్ట్రక్చర్ అని చెప్తున్నాం, రైట్? న్యూక్లియస్ ఆఫ్ ఆటమ్ కంటైన్స్ ప్రోటాన్స్ దట్ ఆర్ పాజిటివ్ చార్జ్ పార్టికల్స్ అండ్ న్యూట్రాన్స్ దట్ హ్యావ్ గాట్ నో చార్జ్ అండ్ electrons that are negatively charged particles revolving around the nucleus. ఇది మనకి ఇప్పటి వరకు అర్థమైన పిక్చర్. అయితే ఎలక్ట్రాన్స్ ఎలా రివాల్వ్ అవుతున్నాయి అనేది కరెక్ట్గా క్వాంటమ్ మెకానికల్ మోడల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దానికన్నా ముందు మనం నెక్స్ట్ వీడియోలో బోర్స్ మోడల్ చూద్దాం. దెన్ వీ కెన్ డిస్కస్ క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆల్సో. ఓకే.